కూటమి ప్రభుత్వం టీటీడీ లడ్డూ నెయ్యి అంశంపై చర్చించడానికి భయపడుతుంది అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. తిరుమల లడ్డూపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. లడ్డూ అంశంలో ఇందాపూర్ హెరిటేజ్ బంధం బయటపడిందని, అందుకే లడ్డూ అంశంపై చర్చకు ప్రభుత్వం భయపడుతుంది అన్నారు. చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అని మండిపడ్డారు. హెరిటేజ్ బాగోతంపై సీబీఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. శాసనమండలిలో లడ్డూపై చర్చ చేపట్టనందుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభ వాయిదా వేసిన తర్వాత ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీలంతా ధర్నా చేపట్టారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల లడ్డూపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఇవాళ మాట్లాడటానికి చర్చకు సిద్ధంగా రండి మాట్లాడుతుంటే తోక ముడిచి ప్రభుత్వం ఏదేదో మాట్లాడి సభ్యత సంస్కారాలు లేకుండా సభనది వాయిదా వేసే విధంగా ప్రవర్తించి సభలో గందరగోళం సృష్టించి ఇచ్చిన మాటకి విలువ లేకుండా సభ నుంచి పారిపోయే ప్రయత్నం ఇవాళ కూటమి నాయకులు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఏ తప్పుడు ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు మీద చేశారో ఆ సమస్యలకు సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లడ్డు మీద డిస్కషన్ జరగాలి. అంటే లడ్డు మీద తీసిన ఎందుకంటే ఇది ఆ పవిత్రత పాడు కాకూడదు. ఎందుకంటే హిందువులకు చాలా పవిత్రమైంది తిరుమలేసిన లడ్డు. ఆ లడ్డు ప్రసాదాన్ని దాన్ని ఔన్నత్యాన్ని పెంచాలి, దాని పవిత్రను కాపాడాలని వైసీపీ పార్టీ ట్రై చేస్తుంది. దీనికోసం 3-4 రోజులు పోరాడుతున్నప్పుడు ఏదో చెప్తారు, ఏదో ఒక వంక పెట్టి పారిపోడు. అది ఎందాక అన్నారు 4వ తారీఖు అని, 4వ తారీఖు అయ్యే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. తప్పకుండా 4వ తారీఖు దీన్ని వదిలిపెట్టు, నేను తప్పకుండా ప్రజలకు ఏమి వాస్తవాలు తెలియాలి మీ ద్వారా అని మా ఉద్దేశం.